going. Just do the same thing. Good morning. ఇంకొక పరుగు చేస్తే గెలుస్తారనగా 46 పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. రెండు టీంలు 89 పరుగులు Sir, good innings. Well played, Gautam. Thank you, sir. Well played, sir. We congratulate both the teams for a wonderful show. Thank you. ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలరా లేకపోతే బౌలింగ్ చేసే బ్యాట్స్మెనా? ఆల్రౌండర్ రా బాబు. గౌతమ్ గారు టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది. లాగి పెట్టి మనల్ని గిటార్ డ్రమ్లు వాయించినట్టు వాయించాడు. రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో. ట్రై చేద్దామా? చేద్దామా? Shut up, yaar. రే ఎక్కడికి వెళ్ళిపోయావే? వాళ్ళ మధ్యలో బదిలేసి వెళ్ళిపోతే ఎలా రా? మరి ఏం చేయమంటారా? ఒక్కడు కూడా ఆయన నవ్వు చేయలేపారు. తూ నువ్వు చేసిన పనికి రేపు ఆయన 30 రన్స్ అంటే నా పని మొక్కల పులిసే. పులుసు లేదు, పచ్చడి లేదు, మ్యాచ్ మనం ఆడలేదు. ఇట్స్ అ టై. ఆయన చెప్పినట్టు మనం వినక్కర్లేదు. దట్స్ ఆల్. నైస్ షాట్ సిద్ధాంత్. కానీ దీంతో పాటు కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ కూడా నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏది నేర్చుకోలేదు సార్. వాట్సాప్ మైకీ? నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్. రాశి అంటారు కదా, నాకు రాశిగా ఉండడం ఇష్టం. దట్స్ మీ. బాయ్స్ కమ్ ఆన్. బ్యాగ్ లేకే రే. నోయల్ సార్ ఇవాళ నుంచి ఎవరి కిట్ వాళ్లే. ఇస్ దట్ క్లియర్? సిద్ధాంత్ ప్రిన్సి కోపొస్తున్నావురా, కోచింగ్కి వెళ్దాం. అక్కర్లేదు బే, మ్యాచ్ టై కదా, వదిలే. నేను ట్రై చేద్దామన్నావు కదరా. అనుకున్నా మరి? అనుకుంటే నిన్న మధు సార్ ఎవరితో అంటుంటే విన్నాను. మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్, పెద్ద తాగుబోతాడు. ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్సి పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ప్రిన్సిని ఇంప్రెస్ చేయడానికేరా మనల్ని టార్చర్ పెడుతున్నాడు. మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా, బిల్డప్ ఇచ్చాడు. అది కూడా ప్రిన్సిని కాకబట్టడానికేరా. చెప్పాను కదా ఆయన వేస్ట్ అని. అంతకుముందు ప్రిన్సిపల్ ఒక కబడ్డీ కోచ్ తెచ్చి క్రికెట్ కోచ్ కాంట కట్టాడు. ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుబోతుండే తెచ్చాడు. మరేం చేద్దాం? చూద్దాం ఎంతకాలం ఉంటాడు. ఈయన కూడా అందరు టీచర్ల టైపే. నేను షూర్ గా చెప్తున్నా, ఎవ్వరు మనల్ని పట్టించుకోర్రా. ఎవడు గోలా ఆడదే, ఒక్కడు సరిగ్గా ఉండడు. తీసుకోండి సార్. సారీ. హాయ్. నాకు కాఫీ పిచ్చని క్షమించేస్తా. షూర్. అశోక్, వన్ కాఫీ ప్లీజ్. ఓకే సార్. టేబుల్ హియర్. హియర్. షూర్. సో నిన్నటి మ్యాచ్ లో మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు. మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు? నిజం చెప్పాను కదండి, ప్రూవ్ అయిందిగా. మేడం కాఫీ. థ్యాంక్స్. వెల్కమ్. బట్ సీరియస్లీ వాళ్ళే ఆడారు. కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా. డోంట్ వరీ, ఎవరికి చెప్పనులేండి. ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి. వాళ్ళ నా మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకి నన్ను ఓడించే సత్తా ఉందని చూపించాలి. దట్స్ ఆల్. ఏంటి అలా చూస్తున్నారు? అబే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా. అన్ని విషయాల్లో కాదులేండి. రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నా కాన్ఫిడెన్స్ అంత ఉండదండి. నాతో బానే మాట్లాడుతున్నారు కదండి. అంటే మనం అంటే మీరు వేరులేండి. వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు. బతికించారు. మీరు భలే మాట్లాడతారు కూడా. నేను వంట కూడా భలే చేస్తాను. ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినొచ్చు. బంగాళదుంప వేపుడు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను. ఏమంటారు? అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి. చేద్దాం. ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కి వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు. మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి.
గైస్ మూవ్ మూవ్. కెప్టెన్ గౌతమ్ సిద్ధాంత్. ఇది టూ మచ్ అసలు. కొంచెం ఎదిరిచ్చాడని కెప్టెన్సీ తీసేస్తాడా? అసలు ఏమనుకున్నాడు ఆయన? లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్ సిద్ధాంత్, మరి కెప్టెన్ గౌతమ్ ఎలా అవుతాడు? ఈ కోచ్ ఏంటి మనతో గేమ్స్ ఆడుతున్నాడు? రే సిద్ధాంత్ వస్తున్నాడు రా. ఓ మ్యాన్. ఒరే సిద్ధాంత్, నువ్వు కెప్టెన్ కాదురా. నాకు అసలు టీమ్ లో ప్లేస్ అవుతురా. సిద్ధాంత్, wait, సిద్ధాంత్. అరే సిద్ధాంత్, అరే సిద్ధాంత్, అరే సిద్ధాంత్, ఆగరా. నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్కాట్. ఓకే గైస్? అయితే నేను చెప్పినట్టు మైకేల్ ఎక్కడ్రా? మైకేల్ మీ ఫ్రెండే కదా? ఏమైంది? అసలు మైకేల్ స్కూల్కి వచ్చాడా లేదా? అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు రా. ఏమైంది సార్? ఒలింపియా కేఫ్ లియాఖత్ పై కంప్లైంట్ ఇచ్చాడు. మీ వాడు వాళ్ళ వెయిటర్ది బుర్ర బద్దలు కొట్టాట. నిజమా? మైకి హీరో స్కూల్కి రాలేదు. ఎలా వస్తాడు? ఏదో పని చేశాక. వాడే గనుక స్కూల్కి వస్తే వెంటనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? లేకపోతే మీరందరు బొక్కలో ఉంటారు. వేలడంత లేరు, అప్పుడు రౌడీజం వాళ్ళకి. అయ్యా అబ్ తో మైకిల్ గయా. నువ్వు ఉండిపే, అసలు చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకేల్ జైల్లో పెడతారేమో రా. ఇప్పుడు ఏం చేద్దాం రా? వెయిట్, ప్రిన్సి ఊళ్ళో లేరు కదా? ఇన్ఛార్జ్ ఎవరు? ఏమిటి ఇలా వచ్చారు? చూసారుగా మీ ఫ్రెండ్ జిహెచ్ఎస్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు. సార్ ఏదో మిస్టేక్ జరుగుంటుంది. పాపం మైకి. పాపం ఏంటి పాపం? క్లాస్ కొచ్చి పాఠాలు వినరా అంటే రౌడీ మూకలాగా ఆ ఇరానీ హోటల్ వెంట తిరుగుతున్నారు. జనాల బుర్రలు బద్దలు కొట్టేదాకొచ్చారు. సార్ ప్లీజ్ సార్, ప్రిన్సి కూడా లేరు సార్. మైకితో మేం సారీ చెప్పిస్తాం. పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్. నో నో నో, వాట్ హెల్ప్? నేనేం చేయలేను. ఎవడో స్టూడెంట్ చేసిన వెధవనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల? సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. అతనికి ఏ కాలేజ్ లో అడ్మిషన్స్ రావు సార్. ఎందుకు రావాలయ్యా? రాకూడదు. నాశనమే పోనండి, అప్పుడే బుద్ధి వస్తుంది. నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా? ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడొద్దురా, బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను. విన్నారా? ఎగేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు. అది కాదు సార్, ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. బాయ్స్, ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. నేను పోలీసులకు చెబుతాను. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్. అలాంటి వెధవలకు అలాగే జరగాలి. మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం, చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి. సార్ ప్లీజ్ సార్. నో మోర్ టాక్. కోపం తెప్పిస్తే అందరినీ డిబార్ చేస్తా. గో. రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్. దిబా చేస్తా. ఛీ ఐ హేట్ హిమ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఐ డోంట్ నో బాస్. పదండి లియాఖత్ బాయ్తో మాట్లాడదాం. అమ్మో వాడితోనా? వాడే కదా కేసు పెట్టింది, మన్ని కూడా తంతాడు. నీ దగ్గర ఇంకేంత బెటర్ ఐడియా ఉందా? లేదు కదా? ఇంకా వేరే దారి లేదు. వెళ్ళి లియాఖత్ కాళ్ళ మీద పడదాం. ఇదే మన లాస్ట్ ఛాన్స్. గౌతమ్ గడ్ క్యారెక్టరా, లేకపోతే మైకి గారు నిజంగానే ఫినిష్. ఆ చిచ్చాని వేటిని కలిసి ఒప్పిద్దాం. అవసరమైతే మన అందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ ఖర్చులు ఇస్తామని చెప్దాం. చలో చలో, టైం లేదు. అసలు ఏమైందిరా? నాకేం తెలిసిపోయి ఇంత సీరియస్ అవుతుందని. రోజులాగే ఒలింపియా కేఫ్ కి వెళ్ళాను. चाय लगाओ। क्या रे कबीर, सेम पिंच ड्रेस पहन के आए? टाई बिस्किट आए क्या? ఏంట్రా బాయ్, నువ్వు లియాఖత్ బాయ్ సేమ్ డ్రెస్? చదివేట్లాగో లేదని స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నారా అబ్బే? చదువుకో, నువ్వేం పిక్తున్నావు రా బే? స్కూల్ డుమ్మా కొట్టి అవరాగానే ఇక్కడ తిరగట్లే. ఎవరిని అంటున్నావు రా? ఎవరిని అంటున్నావు? బోల్నా కాకుతో, బోల్. రా, కోరా బోల్. अरे मैं मारना नहीं चाह रहा था, मैं मारना नहीं चाह रहा था। अरे कबीर क्या हो गया रे? అరే నిస్సి, భయమేస్తుందిరా. నన్ను జైల్లో పెడతారా? రే మైకి నాతో రా. అమ్మో ఎక్కడికి? నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లం కి. చలో. వాడికి చెప్తూనే ఉంటాను గొడవలు వద్దని. బ్లడీ ఇడియట్. పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఈ పాటికి అరెస్ట్ చేసి ఉంటారా? కార్తిక్ ప్లీజ్ రా. ఈజీ గాయ్స్, టెన్షన్ తో చంపకండి.
చిచ్చా ఎక్కడ? వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే. థ్యాంక్స్. రే మైకీ మైకీ మైకి మీరేంటి ఇక్కడ? వీడి గురించి లియాకత్ బాయ్తో మాట్లాడడానికి వచ్చాం రా. నేను అందుకే తెచ్చేవాడిని. ఎక్కడికి వెళ్ళిపోవరా? లెట్స్ గో. కమ్ కమ్. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. హే సంబుచర్, ఒక టీచర్ గా నా స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది లియాకత్ భాయ్. ఇది ఫస్ట్ టైం కాదు సాబ్, వాడితో ఇప్పుడు గొడవే. ఒకసారి జైల్లో కూర్చుంటే గానీ తెలిసి రాదు. హే కబీర్, సంపత్ సార్ 20 ఏళ్ళుగా తెలుసు నాకు. ఆయన చెప్పేది కూడా ఒకసారి విను. మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను. పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది. కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు. మీ తమ్ముడు అనుకుని వదిలేండి. హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను. కబీర్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. పర్లేదు చిచ్చా, వాపస్ లేలు. అచ్చా బేటా, అలాగే సాబ్. కోచ్ ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా. థ్యాంక్స్ కబీర్. పర్లేదు సాబ్. జీ వెళ్ళొస్తాను. జీ సాబ్. హాయ్ బాయ్స్, మీరెప్పుడు వచ్చారు? ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే మైకీ, ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. నోయల్ బాబు షెడ్యూల్ ఆగాయా? ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డులో పెడుతున్నాం. షెడ్యూల్ వచ్చేసింది నాకౌట్ షెడ్యూల్ వచ్చేసింది. జానీ మే నోటీస్ బోర్డు లో పెడుతున్నాను. 1994 లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు. కరెక్టే కదా. 1994 లో ఆ కెప్టెన్ పేరు సుందర్. కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా. ఎవరిదోలే. మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు? మీరు ఇక్కడ ఉన్నారా? టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. శారదా, టాగోర్, నాగార్జున, ఎవర్గ్లేడ్స్, శాంతి నికేతన్, గీతాంజలి, డాన్ బాస్కో. అయ్యా, డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్ట్రాంగ్ టీమ్ వాయించోల్తారా. ఇంకా 4 రోజులే టైం ఉంది. ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోందిరా. ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా? నాకైతే డౌటేరా. బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు? నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్. సార్, ఎవర్గ్లేడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడడం చాలా కష్టం సార్. అంత తేలిక కాదు సార్. అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్. విత్డ్రా అవడం బెటర్ సార్. ఓకే, ఒక పని చేద్దాం. ఈరోజు ప్రాక్టీస్ వద్దు. సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. కమ్ విత్ మీ. యా, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. సడన్ గా క్లాస్ రూమ్ కి తెచ్చాడు సార్. మీరందరూ కలలు కంటారు కదా. కమాన్ కమాన్, కలలు మన అందరూ కంటాం. మీ కలల గురించి నాకు చెప్పండి. సార్ అది నిన్న నాకు పీడకలు వచ్చింది సార్. కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం. కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను ఎంత వచ్చినా వినలేదు సార్. రమేష్, నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి. కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్. దాని కళ అనరు నాన్న, ఫ్యాంటసీ అంటారు. వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం. కమాన్ గైస్, బీ సీరియస్. సార్,
ఎస్ వికాస్. నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్, కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక. సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఐ వాంట్ బి అన్ యాక్టర్. ఆర్కిటెక్ట్ సార్, బిజినెస్ మ్యాన్ సార్, సోల్జర్ సార్, టీచర్ సార్. సార్ ఇంజిన్ డ్రైవర్ సార్, సార్ ఫిలిం డైరెక్టర్ సార్. ఓర్ని అందుకే నా కత్రినా కైఫ్ కలలు. గ్రేట్. మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి? జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా? నో, మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం. తుస్. కమ్ ఆన్, సరదాకి. టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా? అదే ఎక్కువ సార్. కమ్ ఆన్ గైస్, నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్. పోనీ 2 మ్యాచ్లు? అది నిజంగా కలే సార్. గో ఆన్, గో ఆన్. క్వార్టర్ ఫైనల్స్? నన్ను అడగండి, ఇది మీ డ్రీమ్. సెమీఫైనల్స్? ఫైనల్స్. యా ఫైనల్ సార్. ఛాంపియన్షిప్ సార్. ఎస్ సార్, ద ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఇస్ మై డ్రీమ్. ఎవరా తెలీదు. ఇది పెద్ద కళ కదా. ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను. ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యెత్తి చెప్పండి. ఎలా చెప్పాలి? సార్, ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి. ఓకేనా? అడగరా, నాకు తెలీదు. నో అబ్జెక్షన్స్ సార్ సిద్ధాంత్. నా పేరులో SIDDHANTH అని ఉండాలి సార్. రియలీ? హ్యాపీ నౌ? థ్యాంక్ యూ సార్. మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ. జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్. 15 ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్. బాగుంటుంది, ఎందుకంటే ఇది నా కల కాదు, మీ కల, మీ జిహెచ్ఎస్ టీం కల. టీంలో ప్రతి ఒక్కరిది. ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు. సో దిస్ ఈజ్ యోర్ బిగ్గెస్ట్ డ్రీమ్. ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు, కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కల. యా, మీ కల నిజం అవటానికి ఒక్కటే అడ్డుపడుతోంది, మీ భయం. మీరు ఓడిపోతారేమో అని కాదు, మీకు గెలవాలంటే భయంగా ఉంది. జిహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. మీ టీచర్స్ వెక్కిరిస్తారని, మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని, మీ పేరెంట్స్ తిడతారని, వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా. సో బాయ్స్, ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి. ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు. అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అస్సలు పోదు. ప్రతి క్షణం ప్లాన్ చేయాలి, ప్రతి నిమిషం కష్టపడాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. కెన్ యు డూ ఇట్? వాట్? నాకు వినపట్లా. సో నౌ, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్?